2023లో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చేసి 13,60,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిలో 5,75,000 ఎకరాలు అక్రమ పద్ధతిలో జరిగినాయి, ఇవి బోగస్ పట్టాలుగా ఫ్రీ హోల్డ్ చేయబడినాయి అనేటువంటి నిర్ధారణకు వచ్చి వాటిపైన ఆగస్టు 2024 నుంచి జనవరి 26, 2026 వరకు నిషేధం పెట్టడం జరిగింది. కానీ ఈ నిషేధాన్ని మళ్ళా 2 నెలలు పైన పొడిగించడం జరిగింది అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే 5,75,000 ఎకరాలు కూడా ఇవన్నీ బోగస్ పట్టాలుగా వాళ్ళు తేల్చినారు. ఇంకా దానిపైన విచారణలు ఫైనల్ స్థాయికి రాలేదు కాబట్టి ఇంకా 2 నెలలు పొడిగించడం జరిగిందనమాట. (22A) నిషేధిత జాబితాలో ఎన్ని రకాల భూములు పెట్టడం జరుగుతుంది? 22A నిషేధిత జాబితా అనేటువంటిది ముందు ఈ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ యాక్ట్ 1908ను 1999లో సవరణ చేసి ఒక 22A అనేటువంటి సెక్షన్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏ భూములైతే రిజిస్టర్ చేయకూడదో అటువంటి భూములను 22Aలో పెట్టడం జరిగింది. దీన్ని మళ్ళా 2006లో కొద్దిగా సవరణలు చేసి అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టకుండా 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 22A, 1A, 1B, 1C, 1D, 1E అనే 5 రకాలుగా వర్గీకరించి ఆ భూములను డివైడ్ చేసి పెట్టడం జరుగుతుంది. మొట్టమొదట 22A 1Aలో ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ భూములు, అసైన్ చేసినటువంటి అసైన్మెంట్ భూములు, స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములు, పొలిటికల్ సఫరర్స్ కి ఇచ్చినటువంటి భూములు, 1954 ముందు ఇచ్చినటువంటి భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. కానీ ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఎంతో బాధలు పడుతూ వాళ్ళ అవసరాలు తీర్చుకునేదానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ 22A జాబితాలో చాలా భూములు, పెట్టకూడనటువంటి భూములు కూడా ఇందులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా పట్టా భూములను ఇందులో చేర్చకూడదు. పట్టా భూములు అంటే అవి స్వతంత్రంగా అమ్మకాలు, కొనుగోలు చేసేటువంటి సర్వాధికారాలు ఉన్నటువంటి భూములు కూడా ఇందులో పెట్టడం జరిగింది. మనకు నిషేధాజ్ఞలు ఉండేటువంటి కొన్ని భూములు ఉంటాయి. 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి భూములు, అవి ఫ్రీ హోల్డ్ చేయబడినాయి. కొన్ని భూములు అయితే 10 సంవత్సరాల కాల పరిమితితో, అంటే పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల కాల పరిమితితో కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఎక్స్ సర్వీస్ మెన్ వరకు 10 ఏళ్లు పూర్తి అయితే వాళ్ళు అమ్ముకునేదానికి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఏమంటే 1117/93 డేటెడ్ 11/11/93 అనేటువంటి జీవో 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని ఇచ్చినారు. అటువంటి భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర సమరయోధులకు కూడా ఒక జీవో ఇవ్వడం జరిగింది. 1045/93 తేదీ వచ్చేసి 15/12/2004 ప్రకారము వాళ్ళు పట్టా ఇచ్చిన తేదీ నుండి 10 ఏళ్ళు ఎప్పుడు పూర్తి అవుతుందో వాళ్లకు అమ్ముకునేటువంటి హక్కులు గవర్నమెంటే కల్పించింది. అయినా కూడా వాటిని నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ సఫరర్స్ కూడా 10 ఏళ్ల తర్వాత అమ్ముకునేట్టుగా వాళ్లకు ఒక జీవో ఇచ్చింది. 596/2015లో ఒక జీవో వచ్చింది. ఏ తేదీన అంటే 25/5/2015లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం వాళ్ళు 10 ఏళ్లు పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా అమ్ముకునేటువంటి హక్కులు కల్పించబడ్డాయి. కానీ వాటిని కూడా కొన్ని దశాబ్దాల పాటు అట్లే పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఇనాం భూములు ఉంటాయి. అంటే వాటిని 1956లో మన ఆంధ్రప్రదేశ్ లోను, 1955లో తెలంగాణ ప్రాంతంలోనూ రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి ఎవరెవరు స్వాధీనంలో ఉండారో వాళ్లకు రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఓఆర్సీ పట్టాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ వాళ్లకు. కానీ ఇటువంటి పట్టాలను కూడా ఒకసారి ఇచ్చి 2013లో రద్దు చేయడం జరిగింది పూర్తిగా. మళ్ళా దాన్ని 2023లో పాత పట్టాలుగా అదే విధంగా రెస్టోర్ చేయడం జరిగింది.
కానీ సర్వీస్ ఇనాం భూములు 1956 నుంచి 2025 కంప్లీట్ గా అయిపోయినా కూడా ఇంకా వాటిని నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. సర్వీస్ ఇనాములు వచ్చేసి 1,65,000 ఎకరాల భూములను పెట్టడం జరిగింది. దీంట్లో లబ్ధిదారులు ఎంతమంది ఉంటారంటే సుమారు 5 లక్షల మంది దీనికోసం ఎదురు చూపులు చూస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఎప్పుడు దీన్ని తీసేస్తారా అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ అవసరాలు ఎన్నో ఉంటాయి. వాటిని అమ్ముకునేదానికిలే, బిడ్డల పెళ్లిళ్ళకి కానీ, తర్వాత పిల్లల చదువులకు కానీ, ఏదైనా అవసరాలకు అమ్ముకోవడం కానీ, కుదవబెట్టడం కానీ, బ్యాంకులో రుణాలు తీసుకోవడం కానీ, ప్రభుత్వం నుండి పథకాలు తీసుకునేది కానీ, ఇవన్నీ కూడా నిలిచిపోవడం జరుగుతూ ఉందన్నమాట. అదే విధంగా చుక్కల భూములు కూడా, అది కూడా గవర్నమెంట్ భూమి కాదు, అట్లా పట్టా భూమి కాదు. అంటే సర్వే అండ్ సెటిల్మెంట్ జరిగేటప్పుడు దానికి సరైనటువంటి పట్టాదారులు అడ్రస్లు దొరకని దాని వల్ల వాటిని ఏం చేసినారు, ప్రభుత్వ భూములు కాకుండా అట్లా పట్టా ఎవరిది అని తెలపకుండా పెట్టడం జరిగింది. దానికి శిస్తు గాని అన్ని చేయడం జరిగింది. అయితే అడ్రస్ తెలియని దాని వల్ల వాళ్ళు చుక్కలు పెట్టడం జరిగింది. దానికి చుక్కల భూములుగా నామకరణం వచ్చింది. ఇటువంటి భూములు ఎన్ని ఉన్నాయంటే ఇప్పటి వరకు 18,000 ఎకరాలు భూములు ఉండడం జరుగుతుంది. దగ్గర 40,000 మంది రైతులు దీని మీద ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఇదే కాకుండా 20 సంవత్సరాలు పూర్తయినటువంటి డీకేటీ భూములు సుమారు 64,000 ఎకరాలు భూములు కూడా ఈ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. 20 సంవత్సరాలు పూర్తయితే ఫ్రీ హోల్డ్ చేయబడతాయి, కానీ వీటిని ఫ్రీ హోల్డ్ కూడా చేయకుండా అట్లా పెట్టడం జరిగింది. టోటల్ గా 2,47,000 ఎకరాలను 22A జాబితాలో పెట్టి సుమారు 6 లక్షల మంది ఎదురు చూపులు ఇప్పుడు కూడా చూస్తున్నారు. 2023లో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చేసి 13,60,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిలో 5,75,000 ఎకరాలు అక్రమ పద్ధతిలో జరిగినాయి, ఇవి బోగస్ పట్టాలుగా ఫ్రీ హోల్డ్ చేయబడినాయి అనేటువంటి నిర్ధారణకు వచ్చి వాటిపైన ఆగస్టు 2024 నుంచి జనవరి 26, 2026 వరకు నిషేధం పెట్టడం జరిగింది. కానీ ఈ నిషేధాన్ని మళ్ళా 2 నెలలు పైన పొడిగించడం జరిగింది అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే 5,75,000 ఎకరాలు కూడా ఇవన్నీ బోగస్ పట్టాలుగా వాళ్ళు తేల్చినారు. ఇంకా దానిపైన విచారణలు ఫైనల్ స్థాయికి రాలేదు కాబట్టి ఇంకా 2 నెలలు పొడిగించడం జరిగింది అనమాట. ఈ విధంగా కొన్ని వేల ఎకరాలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. అంటే 2 లక్షల చిల్లర ఎకరాలను పెట్టడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హత కలిగినటువంటి 28,000 ఎకరాలు కూడా వీళ్ళు పట్టాలు ఇవ్వకుండా నిలిపేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వాళ్లకు లేనిపోయినటువంటి అనుమానాలు వచ్చిన దానివల్ల వీటిని మళ్ళా 2 నెలలు పొడిగించడం జరిగిందనమాట. అదే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే జాయింట్ కలెక్టర్కు ఉండేటువంటి కొన్ని డ్యూటీలను బదిలీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ సమస్యలు సత్వరంగా వేగంగా సమస్యలు తీరిపోవాలనేటువంటి ఉద్దేశంతో జాయింట్ కలెక్టర్ జిల్లాకంతా ఒకరే ఉంటారు కాబట్టి ఒకరే మొత్తము అన్ని తాలూకాల్లో అన్ని మండలాల్లో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించాలా, కాబట్టి ఆయనకు చాలా బిజీగా ఉంటుందనే ఉద్దేశంతో 22A జాబితాలో ఉండేటువంటి భూములు తొలగించేటువంటి అధికారము జేసీకి ఉండబడేది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్డీఓ గారికి బదిలీ చేయడం జరిగింది. అదే విధంగా జేసీ హ్యాండ్ ఓవర్ లో ఏదైనా రిలీజ్ చేయాలని అంటే 22A కింద కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది అనమాట. సుమారు ఒక 10 రకాలైనటువంటి డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు ఏమని నిర్దేశించినారంటే 10 రకాలు మీరు కావాలనేటువంటి పట్టుదల మీరు పట్టద్దండి. వాటిల్లో ఏ ఒక్కటి దొరికినా కూడా, ఉదాహరణకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు గానీ, తర్వాత వాళ్ళ సొసైటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు గానీ, తర్వాత షాపుల్లో డిపార్ట్మెంటల్ స్టోర్ అనేది ఉంటుంది, ఆ స్టోర్లలో తెచ్చేటువంటి ఆ బుక్స్ గానీ, వాటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు దాన్ని 22A కింద నుండి తొలగించండి అనేటువంటి అధికారాన్ని కూడా ఎవరికి ఇచ్చినారంటే ఆర్డీఓకే బదిలీ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా గ్రామ పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించేటటువంటి పొరంపు భూములు కూడా పొరంపు UAW నుండి AWD గా మార్చేటువంటి అధికారాన్ని కూడా జాయింట్ కలెక్టర్ నుంచి ఆర్డీఓకి ఇవ్వడం. అంటే అన్అబ్జెక్షనబుల్ పొరంపుక్స్ మాత్రం అనమాట. అయితే కొన్ని ఏం చేసినారంటే
చేశారంటే తహసీల్దార్లకు కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండేటువంటి బాధ్యతలను తహసీల్దార్ కూడా బదిలీ చేయడం జరిగింది. ఏమంటే ఆధార్లో నెంబర్లో మార్పులు గాని, చనిపోయిన వారి ఖాతాలను మార్పు బదలాయించడం గాని, ఇర్రెగ్యులర్ గా వచ్చినటువంటి అసైన్మెంట్లు గాని, దొంగగా రిజిస్టర్ చేసుకున్నటువంటి డబుల్ రిజిస్ట్రేషన్ పత్రాలు గాని, వీటన్నిటిని తహసీల్దారు క్షుణ్ణంగా పరిశీలించి అవి బోగస్ అని తేలినప్పుడు రద్దుపరిచేటువంటి అధికారము జాయింట్ కలెక్టర్ నుండి తహసీల్దార్ కూడా బదిలీ చేయబడింది. ఇవన్నీ కూడా వేగవంతం చేయడంలో ఉండేటువంటి దాంట్లో ఒక భాగంగా తీసుకొని వీళ్లకు డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. ఈ రద్దుపరిచినటువంటి ఏవైతే ఇర్రెగ్యులర్ అసైన్మెంట్స్, తర్వాత ఈ డబుల్ రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇవన్నిటిని రద్దుపరిచిన తర్వాత సబ్ రిజిస్టర్ వారికి ఇవన్నీ రిపోర్ట్స్ అంతా కూడా వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈసీలో నమోదై ఉంటుంది, సంబంధిత రికార్డులలో వీళ్ళ పేర్లు నమోదు ఉంటాయి. అవన్నీ డిలీట్ చేయమని చెప్పేదానికి ఇలాంటి ఒక ఉత్తర్వు పంపడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా వేగవంతం చేసేటువంటి ఉద్దేశంతోనే చేయబడినాయి అనమాట. కానీ ప్రజలు ఎదురు చూసేటువంటి కాకుండా 5 రకాల భూములు మాత్రమే జనవరి 1, 2026 తేదీ ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడో తీసేయాల్సినటువంటి భూములు. అసలు పట్టా భూములు అందులో పెట్టాల్సిన పనే లేదు. ఎందుకు 22A లో 1Aలో ఉండేది ప్రభుత్వ భూములు మాత్రమే పెట్టాలి, కానీ పట్టా భూములు పెట్టాలని ఎక్కడా లేదు. కానీ ఇది కావాలని, ఇది అసైన్మెంట్ భూమి అయినటువంటి ఉద్దేశంతో దీంట్లో పెట్టడం జరిగింది. 1A అనేది ఇది ప్రజలకు సంబంధించినటువంటివి. తర్వాత 1B, 1C, 1D, 1E అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించినవి కొన్ని ఆస్తులు అనమాట. అవి కూడా వేరే వ్యక్తులు ఎవరు దాన్ని బదలాయించకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా వాటిని నిషేధంలో పెట్టడం జరిగింది. 1Bలో ఏం పెట్టడం జరుగుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి భూములను పెట్టడం జరుగుతుంది. కేంద్రానికి సంబంధించింది అయితే రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు, అదేవిధంగా రైల్వే శాఖకు చెందినటువంటి భూములు, తర్వాత జాతీయ రహదారులకు చెందినటువంటి భూములు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి భవనాలు, ఇటువంటివన్నీ కూడా అందులో సర్వే నెంబర్లతో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి భవనాలు గాని, అటవీ భూములు గాని, తర్వాత రాష్ట్ర హైవేలు గాని, ఇటువంటి అన్ని కూడా 1Bలో పెట్టడం జరిగింది. అంటే 22A 1B అన్నమాట. అదేవిధంగా 22A 1Cలో వచ్చేసి ఎండోమెంట్ కు చెందినటువంటి భూములు, ధార్మిక సంస్థలకు చెందినటువంటి భూములు, మరియు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు, ఇవన్నీ కూడా 1Cలో పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే వాటిని కూడా కొంతమంది స్వాధీనపరచుకొని రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఉద్దేశంతో అందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా 22A 1Dలో ల్యాండ్ సీలింగ్ సంబంధించినటువంటి భూములను పెట్టడం జరిగింది. అంటే ల్యాండ్ సీలింగ్లో మిగులు భూములు ఉంటాయి, ఇంకా ల్యాండ్ సీలింగ్లో వివిధ కోట్లలో పెండింగ్ ఉండేటువంటి భూములు ఉంటాయి. అవి కూడా పరాధనం కాకుండా డీలో పెట్టడం జరిగింది అనమాట. ఇంకా లాస్ట్ 22A 1Eలో వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలకు చెందినటువంటి భూములు కానీ, ప్రైవేటు సంస్థలకు కేటాయించినటువంటి భూములు కానీ, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ లో సేకరించినటువంటి భూములు, తర్వాత ల్యాండ్ పూలింగ్ లో సేకరించినటువంటి భూములు, ఇవన్నిటిని కూడా సర్వే నంబర్ల వారీగా, విస్తీర్ణ వారీగా 22A 1Eలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా పరాధీనం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పెట్టింది. దీన్ని 2006లో సవరణ చేసి పెట్టడము జరిగిందనమాట. పరిపాలన సౌలభ్యం గురించి కొన్ని అధికారాలను గ్రామ లేదా వార్డు సచివాలయాలకు కూడా బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా వారసత్వానికి సంబంధించినటువంటి భూముల యొక్క మ్యుటేషన్ వాళ్ళే చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొత్తగా వచ్చేటువంటి మ్యుటేషన్లు కానీ, కోర్టు ఉత్తర్వుల ద్వారా మ్యుటేషన్లు పలానా వాళ్ళకు చేయండి అని చెప్పినప్పుడు ఈ గ్రామ సచివాలయంలోనే మ్యుటేషన్లు చేసుకునేటువంటి అధికారం ఉంది. అయితే వారసత్వంగా వచ్చేటువంటి మ్యుటేషన్లు చేయాలంటే తప్పనిసరిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరిస్తారంటే తహసీల్దార్ వారు ఇది సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ గ్రామ సచివాలయంలో మార్పులు చేయడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఒకే గ్రామంలో 2 ఖాతాలు ఉన్నట్లయితే ఆ ఖాతాను కూడా, ఒక ఖాతాను తొలగించేటువంటి అధికారం కూడా ఈ గ్రామ సచివాలయ సెక్రటరీలకు ఉంటుందన్నమాట. తర్వాత ఆర్ఓఆర్లో ఏదైనా హెచ్చుతగ్గులు ఉంటే కూడా ఆ సరిచేసేటువంటి అధికారం కూడా వీళ్ళకి బదలాయించడం జరిగింది.
కాబట్టి ప్రజల యొక్క ఫిర్యాదులను, సమస్యలను తొందరగా పరిష్కరించేటువంటి ఉద్దేశంతో ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేసిందంటే, జాయింట్ కలెక్టర్కు ఉండే అధికారాలు ఆర్డీఓకు ఉండేటువంటి అధికారులు తహసీల్దార్కు కొన్ని అధికారులను గ్రామ సెక్రటరీలకు బదిలీ చేయడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా అందరూ ఎదురు చూసేటువంటి ఫ్రీ హోల్డ్ భూములు, అంటే ముఖ్యంగా సర్వీస్ ఇనాముల గురించి చాలా మంది 5 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం వారు దీని విషయంగా తొందరగా ఈ చుక్కల భూములు కానీ, సర్వీస్ ఇనాం భూములు కానీ తొందరగా పరిష్కరించాలని అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా దాన్ని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.